హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత 3వ అధ్యాయం 10వ శ్లోకం చూద్దాం. సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్వం ఏషవోస్త్వ ఇష్టకామదుక్. అర్థం: సృష్టి ఆరంభమున సర్వజీవులకు ప్రభువైనటువంటి భగవానుడు ప్రజలను మరియు దేవతా సమూహములను విష్ణువుకు ప్రీత్యర్థమైన యజ్ఞములతో సహా సృష్టించి జగత్తునకు పంపుతూ, ఈ యజ్ఞముల చేత మీరు సంపన్నులు అవ్వండి, ఎందుకంటే వీటి యొక్క ఆచరణ ద్వారా మీకు సుఖమైన జీవనము మరియు బంధ విముక్తికి కావలసినటువంటి సర్వాభీష్టములను నెరవేరుస్తాయి అని పలికి ఆశీర్వదించను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అంటున్నారు. సాధారణంగా మనమందరం కూడా భౌతిక సుఖాలని అనుభవించాలని శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆధ్యాత్మిక లోకం నుండి ఈ భూలోకానికి వచ్చాము. కానీ ఈ భౌతికమైనటువంటి లోకంలో ఉన్నటువంటి సుఖాలు నిజమైనటువంటి సుఖాలు కాదన్న విషయం మనకు అర్థమయ్యేందుకు ఈ భౌతిక సుఖాలను అనుభవించిన తర్వాత వివిధ దుఃఖాలను శ్రీకృష్ణ భగవానుడు ప్రకృతి ద్వారా మనకు కలిగిస్తారు. ఈ దుఃఖాలను అనుభవిస్తున్నటువంటి మనకు క్రమక్రమంగా ఈ భౌతికమైనటువంటి సుఖాల పట్ల కోరిక తగ్గిపోయి నిజమైన సుఖాన్ని ఇచ్చేటటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ప్రేమపూర్వక సేవ మీద మనకు ఆసక్తి కలుగుతుంది. కాబట్టి ఒక మానవుడు తన జీవిత కాలంలో భౌతిక సుఖాల నుండి ఆధ్యాత్మిక జీవనం వైపుకు వెళ్ళే మార్గాన్ని క్రమబద్ధంగా మరియు తక్కువ దుఃఖాలతో ఉండేందుకు శ్రీకృష్ణ భగవానుడు మనకు యజ్ఞాలను అందించారు. యజ్ఞములను ఆచరించడం ద్వారా వివిధ దేవతలు సంతోషించి ఆ యజ్ఞాన్ని ఆచరించిన వారి యొక్క కోరికలను తీరుస్తారు. ఆ విధంగా భౌతికమైన సుఖాలను అనుభవించిన తర్వాత దుఃఖాలను అనుభవించడం ద్వారా త్వరగా భౌతికమైనటువంటి సుఖాల పట్ల కోరిక తగ్గిపోతుంది. అప్పుడు జీవిత గమ్యమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ప్రేమపూర్వక సేవ మీద కోరిక కలుగుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే